ఇంకా మమ్మీ అయితే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పంపిస్తారు కదా, అలానే చేస్తున్నారు. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ, నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపా. ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ముందు అమ్మవారికి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం అలవాటు మాట. ఇంకా దుబాయ్ వెళ్ళే టైం అయితే దగ్గరికి వచ్చేసిందండి. సో ఇప్పుడు నేనైతే వేడివేడి ఇడ్లీ మాట. అయ్యోబే అనుకున్నారు, ప్రతిసారి ఇండియా వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి, కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు. కానీ ఈసారి దేవుడి అనుగ్రహం ఉండుంటుంది. అందుకే ఇంకా మా హస్బెండ్కి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం, అలాగే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఒక టేస్ట్ చేస్తాను, టేస్ట్ బాగుంటే కొనుక్కుందామని చెప్పేసి ఈ యాక్టర్ని అయితే చూసాను, మాట్లాడాలనిపించింది. కాకపోతే ఏమో తూలు 600 రూపాయలు సీతాఫలకాయలుని, ఒక స్వీట్స్ ఏమో 1 కేజీ స్వీట్స్ ఉన్నాయి, ఒక 300 ఎంతో ఉంటాయి, ఫ్లవర్స్ ఏమో ఒక 100 రూపాయలు. వాటి కోసం నేను ఇంచుమించు ఎయిర్పోర్ట్ లో 4000 రూపీస్ అయితే కట్టాల్సి వచ్చింది. ఒక వైన్ బాటిల్ 40,000 రూపాయలు అట, 37,000 అంట, 78,000 అంట. అయ్యి బాబు ఏంటి ఇంత రేట్లు ఉన్నాయి, వైన్ కూడా ఎంత రేట్ ఉంటుందా. చేసేస్తున్నాము. త్వరలోనే మళ్ళీ ఇండియన్ వీడియోస్ అయితే వస్తాయి. ఈసారి ఏంటంటే టెంపుల్స్ కాదు, హనీమూన్ ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నాం అన్నమాట. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇంకా దుబాయ్ వెళ్ళే టైం అయితే దగ్గరికి వచ్చేసిందండి. సో ఇప్పుడు నేనైతే రెడీగా అయిపోయాను ఆల్రెడీ. ఇంకా బాత్ చేస్తాను, జస్ట్ ఫ్రెష్ అవ్వాలి. ఇంకొక 1 అవర్లో అయితే ట్రావెల్ అయితే చేసేస్తాను. ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కార్ అయితే రమ్మని చెప్పమాట, ఇంకా రాలేదు. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ మాట, ఎంత చక్కగా అనిపిస్తుందో. సో ఇంకొక 1 అవర్లో ట్రావెల్ చేసారు కాబట్టి త్వరగా రెడీ అవ్వాలి. ఇంకా ఆంజనేయం గుడికి ఎందుకు ఇంకా ఇవ్వండి ఇడ్లీ అయితే వేడివేడి ఇడ్లీ మాట. అయ్యోబే ఇప్పుడు టిఫిన్ చేయాలి, అలాగే చట్నీ. ఇది వచ్చేసి అట్టు మాట తీసుకెళ్ళడం కోసం. ఇది ముందైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ కార్ అయినా ఆపుతాడో లేదో తెలియదు. ఎందుకంటే అసలు కొంచెం బిజీగా ఉన్నాడంట, హడావుడిగా. సో ముందైతే మనం ఎప్పుడు గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ టిఫిన్ చేసి ఇంక స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ 7:10 అయిపోయింది అన్నమాట. టైం వచ్చేసి చూడలేదు, టైం అయితేనే. ఇంకా మా సైడ్ అంతా కూడా అరటికాయల బిజినెస్ కదండి. మార్నింగ్ ఇలా అరటికాయలన్నీ కోసుకుని, అంటే అరటికాయలన్నీ కోసుకుని రావులపాలెం మార్కెట్కి అయితే తీసుకెళ్తారన్నమాట. సో ఇప్పుడైతే అంతా కూడా అదే రండి, అలా బండ్ల మీద అయితే తీసుకెళ్తారు. ఒకప్పుడు సైకిల్ మీద తీసుకెళ్ళేవారు. ఇంకెక్కడికి వెళ్ళా కానీ ముందు అమ్మవారికి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం అలవాటు మాట. అందుకని ముందైతే నేను చక్కగా అమ్మవారి దగ్గరికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టాను. అలాగే పక్కన ఆంజనేయం గుడి ఉంటుంది, అక్కడికి కూడా వచ్చేసి దండం పెట్టుకుని ఇంక ఇంటికైతే వెళ్తున్నాను. గుళ్ళో అయితే దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళి టిఫిన్ అయితే చేద్దాము. ఇంకా మమ్మీ అయితే పులిహోర కలిపేసి ఇస్తానన్నారు. కాకపోతే నాకేంటో చాలా సిగ్గుమాట, అలా ఎయిర్పోర్ట్లోని బస్ స్టాప్స్లోని తినాలంటే అందరూ నా వంకే చూస్తారేమో అని చెప్పేసి భయం మాట. అందుకు సింపుల్గా టిఫిన్ అయితే వేసి ఇచ్చేసారు. బాగా చాలు కాలు తీసుకుంటాను. ఇప్పుడు తినబుద్ది పొద్దున్న వేసి కొద్దిగా చట్నీ. చాలు. ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఎంత ఫుడ్ అయినా తినేస్తాము. ఉత్తప్పుడైతే 4 ఇడ్లీస్ అలా తినేస్తాం అన్నమాట. కానీ ఇలా ఏదైనా ప్రయాణం ఉన్నప్పుడు అయితే అస్సలు తినబుద్ది కాదు. అది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంక అస్సలు టిఫిన్ తినబుద్ది అవ్వదు. ఇంకా అలా కొంచెం టిఫిన్ తినకపోతే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మాడిపోతానని చెప్పి కొంచెం టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈసారి ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా నార్మల్గా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మమ్మీ అయితే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పంపిస్తారు కదా, అలానే చేస్తున్నారు.
నువ్వంటూ లేక నేలేనే అమ్మా నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ కన్నీరే తుడిచేటి ఆ చేయి నీరమ్మ పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ నీ ఊపిరే నాలో ప్రాణంలా నా నిదురకే నువ్వు ఎలయ్యావు నా కోసమే. ఇంకెప్పుడు రాజమండ్రి అయితే వెళ్తాను కదండి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ నుంచి షార్జాకి అయితే బుక్ చేసుకున్నాను. ఇండిగో ఫ్లైట్ మాట, కనెక్టింగ్ వస్తుంది. రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అన్నమాట, ఇస్కాన్ టెంపుల్. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళడం అయితే కుదరలేదండి. సో ఇప్పుడైతే నా ఫేవరెట్ గాడ్ కృష్ణయ్య దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇస్కాన్ టెంపుల్లో దర్శనం చేసుకుని అప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్దాము. టెంపుల్లో వీడియో తీయడానికి అలో చేయరు, కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు కూడా వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎప్పటి నుంచి అనుకున్నారు, ప్రతిసారి ఇండియా వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి, కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు. కానీ ఈసారి దేవుడు అనుగ్రహం ఉండుంటుంది, అందుకే వెళ్ళానమాట. ఇదివరకు ఒకసారి కార్ డ్రైవర్ని తీసుకెళ్ళమంటే ఇస్కాన్ టెంపుల్కి, ఈ టెంపుల్కి తీసుకెళ్లకుండా పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుందండి, కైలాసగిరి సంథింగ్ ఉంటుందన్నమాట. నేను ఆ టెంపుల్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పుడు ఆ టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా సరే, ఇంకా అప్పుడు లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. కానీ ఈసారి కార్ డ్రైవర్ని అడగగానే తీసుకొచ్చారన్నమాట. నాకైతే భలే అనిపించిందండి ఈ టెంపుల్కి రావడం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే అవతారాలు, మన కృష్ణయ్య అవతారాలు, కలికి అవతారం, బలరామయ్య అవతారం, ఇలా అవతారాలన్నీ కూడా మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలా దర్శనం చేసుకుంటూ వెళ్లేలాగా అరేంజ్ చేశారు. ఎంత బాగుందా అంటే నిజంగా నా మాటలో చెప్పలేనండి. టెంపుల్ అయితే అంత బాగుందన్నమాట, ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్కి త్వరగా వెళ్ళిపోవాలి. ఇంకా మా హస్బెండ్కి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం, అలాగే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అలాగే దుబాయ్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, మనం కాస్ట్ పెట్టినా కూడా ఇంత టేస్ట్ రావు, చప్పగా అలా అనిపిస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్దామని చెప్పేసి ఒక డజన్ తీసుకెళ్తున్నాను. రాజమండ్రి సీతాఫలాలు అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. చాలా మంది వ్యాపారస్తులు ఈ రాజమండ్రి వచ్చి గట్ట కొనుక్కుని తీసుకెళ్తారు. ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఒక టేస్ట్ చేస్తాను. టేస్ట్ బాగుంటే కొనుక్కుందామని చెప్పేసి చాలా తీయగా భలే అనిపించినాయి అండి. కాస్ట్ కూడా చాలా తక్కువ తీసుకున్నారు. డజన్ సీతాఫలాలు 600 రూపీస్ తీసుకున్నారు. మనకి ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock ఒకటి ఉంటుంది, 11 o'clock ఒకటి ఉంటుంది అన్నమాట. సో హైదరాబాద్ వరకు చక్కగా వెళ్ళొచ్చు హ్యాపీగా. మనం 1.5 hours లో రీచ్ అయిపోతాము. తర్వాత హైదరాబాద్ లో కొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, నేనైతే లగేజ్ వేయడానికి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను అనమాట. సో మన లగేజ్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఇంచుమించు ఒక 10 minutes కూర్చున్న తర్వాత స్టార్ట్ అవుతాలి. యాక్చువల్లీ 12కి ఫ్లైట్ మాట. 12కి ఫ్లైట్ అయితే ఒక 2 hours బిఫోర్ ఉంటాం కదండి. సో ఒక 2 hours బిఫోర్ అయితే లగేజ్ అయితే వేస్తాము, కాకపోతే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, నేను ఇక్కడ ఈ యాక్టర్ని అయితే చూసాను, మాట్లాడాలనిపించింది. కాకపోతే ఏమనుకుంటారా అని చెప్పేసి మాట్లాడలేదు. ఆయన పేరేంటో కూడా నాకు తెలియదు, చూపించాను కదండి. ఇంకా నేనైతే ఎప్పుడు దుబాయ్ వెళ్ళినా గానీ ఫ్లవర్స్, సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకెళ్తాను. సీతాఫలాలు, ఫ్లవర్స్ ఈ బ్యాగ్ లో అయితే పెట్టానండి. మనదైతే ఎక్స్ట్రా లగేజ్ అయితే ఇది ఉంది. ఈ ఎక్స్ట్రా లగేజ్ కి కంపల్సరీ వాళ్ళు వెయిట్ అయితే వేయిస్తారు. వెయిట్ వేయించిన తర్వాత దీనికి అమౌంట్ కూడా కట్టించుకుంటారు. హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, అలాగే క్యాబిన్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వెయిట్ వేయిస్తున్నారు. సో అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే చెక్ ఇన్ లో మొత్తం లగేజ్ అంతా వేసేసాను. లగేజ్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. 29 kgs అయితే వచ్చింది. మనకైతే 30 kgs ఇస్తారు కదా. హ్యాండ్ లగేజ్ కూడా బాగానే వచ్చింది. మామూలుగా అయితే 7 kgs కదండి, 8.5 kgs వచ్చింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే మన దగ్గర ఎక్స్ట్రా సంచి ఉంది కదా, మనం సీతాఫలాలు, స్వీట్స్ అలాగే ఫ్లవర్స్ కొన్నాం కదా, ఆ సంచి వచ్చేసి ఇంచుమించు 4 kgs వచ్చేసిందండి. వాళ్ళైతే వెయిట్ వేయమన్నారు. నేను ఏమని చెప్పానంటే ఫుడ్ ఐటమ్స్ అని చెప్పాను. అయినా కూడా ఒప్పుకోలేదు మాట, వెయిట్ అయితే వేయమన్నారు. ఆ సంచి వెయిట్ వేస్తే ఇంచుమించు 4 kgs దాకా వచ్చేసింది అనమాట. 4 kgs వచ్చేస్తే మనల్ని 5,500 రూపీస్ అయితే కట్టమన్నారు. అందులో మహా అయితే 1000 రూపాయలు విలువ కూడా చెయ్యమాట ఆ వస్తువులు. 600 రూపాయలు సీతాఫలకాయలుని,
ఒక స్వీట్స్ ఏమో 1 కేజీ స్వీట్స్ ఉన్నాయి, ఒక 300 ఎంతో ఉంటాయి. ఫ్లవర్స్ ఏమో ఒక 100 రూపాయలు. వాటి కోసం నేను ఇంచుమించు ఎయిర్పోర్ట్ లో 4000 రూపీస్ అయితే కట్టాల్సి వచ్చింది. అందుకని ఎవరన్నా వెళ్ళేటప్పుడు లగేజ్ కరెక్ట్ గా చూసుకోండి. నాకంటే ఇంకా అలవాటు అయిపోయింది ప్రతిసారి ఎక్స్ట్రా లగేజ్ పట్టుకెళ్ళడం, డబ్బులు కట్టడం కట్టని. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పినట్టు ఒక మాట చెప్పారండి. రాజమండ్రి అందం చూడాలంటే గనక పొద్దున పూట రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లో దిగుతాం కదండి, అప్పుడు రాజమండ్రి అందం అంతా ఎంతో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ప్రవచనాల్లో చెప్పారు. ఇలాగా గోదావరి, అలాగే చెట్లు, అలా రాజమండ్రి అందమంతా చూడాలనిపించినప్పుడు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాగంటి గారు చెప్పినప్పుడు విన్నాను. అది సడన్ గా గుర్తొచ్చింది. ఇదిగోండి రాజమండ్రి నుంచి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. 1 గంట ప్రయాణం అన్నమాట. 1 గంటలో అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఏదైనా తినాలి, ఆకలేసేస్తుంది. ఇంకా మన నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి సాయంత్రం 7 గంటలు అన్నమాట. ఇంచుమించు మనం 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎయిర్పోర్ట్లో కాఫీస్, బేకరీ ఐటమ్స్ ఉంటాయి కానీ పిజ్జాస్, కేఎఫ్సీస్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఒక మంచి బిర్యానీ పెడితే బాగుండు. ఈ ఇండియా ట్రిప్ మొత్తం అంతా కూడా బయట పెళ్లిళ్ళలోని, ఫంక్షన్స్లోని, అలాగే కార్తీక మాసం భోజనాలు అంటూ మొత్తం అంతా బయట ఇలా తిన్నాను తప్ప రెస్టారెంట్కి వెళ్ళి ఒక మంచి బిర్యానీ కూడా తినలేదు. ఏంటంటే వెళ్ళిన తర్వాత వెంటనే కార్తీక మాసం రావడంతో మొత్తం అంతా వెజ్లోకి వెళ్ళిపోయాను. అసలే మనకి బిర్యానీ అంటే ప్రాణం. ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా తిరిగేసి చూసాను కానీ ఎక్కడ బిర్యానీ కనిపించలేదు. ఇంకెందుకులే అని చెప్పేసి ఈ చికెన్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. కప్ నూడిల్స్ ఉంటాయి కదండి, అవైతే తీసుకున్నాను. సంథింగ్ నూడిల్స్, మ్యాగీ ఏదో ఒకటి. అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే అసలు తినేవారన్నమాట ఇలాంటి ఐటమ్స్. కానీ నాకు ఇవంటే చాలా ఇష్టం. ఇంకా మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తామో ఏమిటో తెలియదు కదా, ఇంకా మనకి నచ్చినవన్నీ తినేద్దామని చెప్పేసి మ్యాగీ కూడా తినేస్తున్నా. ఈవినింగ్ 6 వరకు వెయిట్ చేయాల్సిందే. చాలా టైం అయితే ఉందండి. అప్పటి వరకు ఇంకా అలా ఎయిర్పోర్ట్ లో కూర్చుని కొంచెం సేపు అయితే ఫ్రెష్ అవ్వాలి. ఇది వరకు మనం బోర్డింగ్ పాస్ ఇచ్చినప్పుడే గేట్ నెంబర్ కూడా బోర్డింగ్ పాస్ లో వేసేసేవారు. కాకపోతే ఇప్పుడేమో స్క్రీన్ మీద వేస్తున్నారు. అయ్యి బాబు, ఇక్కడ ఒక వైన్ షాప్ చూసానండి. ఒక వైన్ బాటిల్ 40,000 రూపాయలు అట్ట, 37,000 అంట, 78,000 అంట. అయ్యి బాబు, ఏంటి ఇంత రేట్లు ఉన్నాయి? వైన్ కూడా ఇంత రేట్ ఉంటుందా? ఆడవాళ్ళు చీరలకి, నకలకి డబ్బులు తగలేస్తుంటే మగవాళ్ళు ముందుకు తగలేసేస్తారు అనుకుంటా, అంతంత రేట్లు ఉన్నాయి ఏకంగాని. ఇదిగోండి జస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయింది నేను. ఫుడ్ అయితే తినేసాను. ఫుల్ ఆకలేసేసింది. మన ఫ్లైట్ 7కి కదా, ఇప్పుడు టైం ఏమో 4 అవుతుంది. అసలు టైం అయితే అసలు కావట్లేదు అనమాట. అలా టైం పాస్ చేస్తున్నాను. కొన్ని ఇక్కడైనా తిరుగుదామంటే మనకేమో ముందే మొహమాటం, ఏమనుకుంటారా కొనకుండా షాప్స్లోకి వెళ్తే. ఇక్కడ వైన్ షాప్ అయితే కనిపించింది అనమాట. కాస్ట్ చూస్తే మాత్రం పేరిపోతుంది. బంగారం అమ్ముతున్నారో తెలియదు, లేదంటే వైన్ అమ్ముతున్నారో తెలియదు. సో నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయి జడ అయితే మంచిగా వేసుకున్నాను. మార్నింగ్ అయితే అసలు హడావిడి అయిపోయింది కదా, ఇంట్లో జడ కూడా వేసుకోవాలన్నమాట. అలా స్టార్ట్ అయిపోయాను. జస్ట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఇంకా 7 ఇంచుమించు 6:30 వరకు వెయిట్ చేయాలి. అయ్యో బాబోయ్, మామూలుగా లేదు. ఈసారి అయితే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదండి, ఎందుకో తీయబుద్ధి కాలేదు. చాలా మంది ఏమంటున్నారంటే విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది కదా, అలా రావచ్చు కదా అనేసి అంటున్నారు. విజయవాడ నుంచి ఓన్లీ వీక్లీ 2 ఫ్లైట్సే ఉంటాయండి. మంగళవారం ఒకటి, శనివారం ఒకటి ఉంటుంది. మంగళవారం ఏమో ఇంట్లో పంపించరు, శనివారం ఏమో మాకు సెంటిమెంట్. శనివారం రోజు ప్రయాణం చేస్తే గనక అష్టకష్టాలు పడిపోతాము, అస్సలు అచ్చురాదు. ఈ విజయవాడ నుంచి ప్రతిరోజు ఫ్లైట్లు పెట్టేస్తే బాగుండు, ఇలా ఎంతో సఫర్ అవ్వక్కర్లేదు. ఇంకా విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే చక్కగా డైరెక్ట్ దుబాయ్లో దిగిపోవచ్చు. ఫ్లైట్లో వెళ్ళడం అదృష్టం అని అనుకుంటారు, ఏం అదృష్టమో ఏంటో బాబా. ఫ్లైట్లో ఎక్కితే మాత్రం ఎక్కలేని చెవు నొప్పులు, తలనొప్పులు, నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది నాకైతేని. మన సబ్స్క్రైబర్ లోనే ఒకరు చెప్పారండి లాస్ట్ టైము, చెవు నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా కానీ బొబ్బులు గమ్ములు ఉంటాయి కదా, అవి తింటే కొంచెం తగ్గుతుందని చెప్పి, అందుకని చూయం గమ్స్ ఉంటాయి కదా అవైతే తింటున్నాను. అంటే 100లో ఒక 70 మందికి అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. సో నాకు చెవు నొప్పి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. కొంతమందికి అయితే ఎలాంటి ఇయర్ పెయిన్ అయితే ఉండదు మాట, వాళ్ళైతే హ్యాపీగా ట్రావెల్ చేస్తారు. కొంతమంది మాలాంటి వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయిపోతారు ఈ ఫ్లైట్స్ వల్ల. నిజం చెప్పాలంటే చూయింగం తిన్నా కానీ తగ్గలేదు, అలాగే ఇయర్ బడ్స్ పెట్టుకున్నా తగ్గలేదు, ఏం పెట్టుకున్నా తగ్గలేదు. మేబీ నాకే ఇయర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. ఇంకా నేనైతే షార్జా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయానండి. మా హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తాను బయటకు వచ్చిన తర్వాత.
దుబాయ్ రీచ్ అయ్యేసరికి రాత్ర ఇంచుమించు 11 అయ్యిందన్నమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. వన్ మంత్ ఇండియా ట్రిప్ ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఈ 1 మంత్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం ఇండియాలో ఉండాలంటే గనక హ్యాపీగా చూసుకునే ఫ్యామిలీ అయినా ఉండాలి, హస్బెండ్ పక్కనైనా ఉండాలి. ఈ 1 మంత్ లో నాకైతే ఇదే తెలిసింది. ఫైనల్లీ దుబాయ్ అయితే రీచ్ అయిపోయినమాట. అయ్యోవే, జర్నీ అయితే మామూలుగా లేదు. నాకేంటంటే మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా చెవు నొప్పి వచ్చేస్తుంది. ఈసారి కూడా ఆ బొబ్బులు గమ్ తింటున్నా కానీ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నా మాట నాకే వినిపిస్తుంది అన్నమాట. అసలు వాయిస్ బయటికి రాకుండా రీసౌండ్ కింద వచ్చేస్తుంది. అయ్యో బాబాయ్, ఈ ఫ్లైట్లతో పెద్ద తలనొప్పి. ప్రతిసారి అనుకుంటాను టికెట్స్కి వేలు టికెట్స్కి డబ్బులు తీసుకుంటారు తప్ప అట్లీస్ట్ ఇలాంటివి కొన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అయ్యో బాబాయ్, మామూలుగా లేదు. మా హస్బెండ్ అయితే పాపం పార్కింగ్ వేయాలి కదా, అది వేయడానికి వెళ్ళారన్నమాట. ఇంకా తను వచ్చిన తర్వాత ఏదైనా ఫుడ్ తినాలి ఫస్ట్. అయితేనే ఆకలిసి వస్తుంది. ఇంకా ఫుడ్ తిని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. అయ్యో, మా హస్బెండ్ అప్పుడే స్టార్ట్ చేశారు పురాణ కథలు చెప్పడం. కోర్స్ అంతా కంప్లీట్ చేసావా, ఏం నేర్చుకున్నావు, 1 మంత్ అక్కడ స్పెండ్ చేసావు కదా, అసలు ఏంటి విశేషాలు చెప్పు అనేసి అంటున్నారు. అక్కడ చెప్పడానికి విశేషాలు అయితే ఏమీ లేవండి. 1 మంత్ ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. సరిగ్గా వీడియోస్ కూడా ఏమీ తీయలేదు. కాకపోతే 1 మంత్ అసలు ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. మా హస్బెండ్ అయితే నాకు బిర్యానీ ఇష్టం అని చెప్పేసి ఇంకా హదాద్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి. సిట్టింగ్ కూడా చాలా నీట్ గా క్లాసీ లుక్ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా స్మూత్ గా స్పైసీ లేకుండా బాగా అనిపిస్తుంది అన్నమాట. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ తిన్నా స్పైసీగా అనిపించేది, అసలు ఫుడ్ ఎక్కేది కాదు. ఇంకెక్కడ ఏంటంటే అసలు స్పైసీ ఉండదండి. చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది కానీ అసలు స్పైసీ అనేది ఉండదన్నమాట. టేస్టీగా స్మూత్ గా చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఫుడ్ చూడగానే. ఒకప్పుడు ఎంత స్పైసీగా తినేసే వాళ్ళము. ఒకప్పుడు ఇండియాలో ఫుడ్ అంతా తిని దుబాయ్ వచ్చిన కొత్తలో అస్సలు నచ్చేది కాదు. బాబాయ్ ఇలా చప్పగా ఉన్నాయేంటి, ఇది ఎవరు తింటారు అనేసి అనుకునే వాళ్ళం. కానీ ఇవి తిని 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 అలవాటైపోయి ఇప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అయ్యో బాబు ఎంత స్పైసీగా ఉన్నాయేంటి, ఇవి ఎలా తినాలని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే మన ఇండియన్ టేస్ట్లే. ఇంక మేమైతే ఒక బిర్యానీ చెప్పుకుని, ఒక 2 బటర్ నాన్ చెప్పుకుని హ్యాపీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. త్వరలోనే మళ్ళీ ఇండియన్ వీడియోస్ అయితే వస్తాయి. ఈసారి అయితే మంచి వీడియోస్ వస్తాయి. ఎందుకంటే మా హస్బెండ్ తో పాటు వెళ్ళాను అనుకోండి, చక్కగా అన్ని తిప్పుతారు, అన్ని చూపిస్తారు. సో నేను ఒక్కదాన్నే వెళ్ళానంటే కనుక నన్ను అక్కడ తిప్పే వాళ్ళు ఎవరు లేరు, చూపించే వాళ్ళు ఎవరు లేరు. ఇంక ఈసారి అయితే మా హస్బెండ్ నేను కూడా వెళ్దామనేసి అనుకుంటున్నాము. కానీ ఇంకా అయితే ప్లాన్ చేయలేదు, కానీ త్వరలోనే వెళ్తాము. లాస్ట్ టైం మా హస్బెండ్ నేను మన టెంపుల్ వీడియోస్ అన్ని పెట్టాం కదా, ట్రిప్ అంతా వెళ్ళి చక్కగా బెంగళూరు వీడియోస్, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి, కాశీ, ప్రయాగ, గయా, అలాగే అస్సాం కామాఖ్య అమ్మవారి టెంపుల్స్, ఇవన్నీ ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 20 days ట్రిప్స్ అయితే తిరిగాం కదండి. ఈసారి కూడా మేము అలా ప్లాన్ చేసుకుంటున్నాము. ఈసారి ఏంటంటే టెంపుల్స్ కాదు, హనీమూన్ ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి, అంటే నా పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నాను ఆ ప్లేస్ కి తీసుకెళ్ళమని. అడిగితే మా పెళ్ళైన కొత్తలో ఏంటంటే అరకు తీసుకెళ్లారు. అరకు తీసుకెళ్లి ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోయి నెక్స్ట్ టైం నీకు నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్తాను అనేసి అన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకైతే కుదరలేదండి. ఎప్పుడు ఇండియా ప్లాన్ చేసినా గానీ టెంపుల్స్ అంటూ టెంపుల్స్ చుట్టూనే తిరిగాము. త్వరలోనే ఆ ఇండియా ట్రిప్ కూడా ప్లాన్ చేద్దాము. ఇదిగోండి, ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతాము. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసి వస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.